సూపర్ 6 హామీలపై చంద్రబాబు మాట మార్చడంపై తిరుపతి వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నిజం, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధమని మరోసారి రుజువైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఒక్క హామీని అమలు చేయలేకపోయిందన్నారు. సూపర్ 6 హామీలకు సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. దావోస్కు వెళ్తున్నాం, రాష్ట్రగతిని మార్చేస్తామని ప్రచారం చేసి ఇప్పుడు తుస్సుమనిపించారంటూ చంద్రబాబు లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం అబద్ధపు మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 6 కాదు, సూపర్ 7 కాదు, సూపర్ 8 కాదు, ఏ సూపర్లు రావడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఏ ఒక పథకము ఇప్పుడు దగ్గర 8 నెలలు గడిచింది. ఒక్క పథకం అంటే ఒక పథకం ఇది చేసినాను అనేసి చంద్రబాబు నాయుడు గారు ఇది నేను ప్రజలకి ఇది చేశానని చెప్పుకునేటువంటి స్థితి లేదు. దౌర్భాగ్యమైన స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు సింగపూర్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మలేషియా చేస్తాం, ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తాం అని గొప్పలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పార్టీలకు భుజం తట్టి ప్రోత్సహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల పైన నిలబడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దావోస్కి వెళ్ళారు కదా, దావోస్కి వెళ్ళి కోటేసుకున్నారు, ఉదరగుంటాయి కదా వాళ్ళ ప్రచార మార్గాలు. వచ్చా పెట్టుబడులు ఎక్కడికి వచ్చినాయి? ఈయన వచ్చేందుకు ఏమన్నా తుస్తున్నాడు, ఫ్రీ బస్సు అని అంటారు కదా, బుస్సు అని, ఇది తుస్సు అయిపోయింది. ఏమని చెప్పాడు? ఏమీ రావు, దావోస్ ఉరికైనా పోయినాము, అక్కడ మేము కోట్లు అన్ని కొనుక్కోవాలనుకున్నాము, మా సైజులు దొరకలేదు కాబట్టి నేను కోట్ వేసుకోలేదు అనుకున్నాడు తప్ప మేము ఇది చేస్తామని ఎప్పుడు అల్లా.